మిత్రులందరికీ విప్లవాభినందనలు తెలియచేస్తూ మీ ముందుకు ఒక బాధాకరమైనటువంటి విషయంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా. మొన్నటి రోజున అనగా 3వ తారీఖు ఆదివారం రోజు మహబూబ్నగర్ జిల్లా తంగిళ్లపల్లి గ్రామం నవాపేట్ మండల్లో సదుల వెంకటేష్ అనేటటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో తాను ప్రార్థన చేసుకుంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామానికి చెందిన వారు నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వారి ఇంట్లోకి చొరపడి వారిని అత్యంత కిరాతకంగా కొట్టడమే కాకుండా తన భార్యను తన పిల్లలను కూడా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా నిన్నటి రోజున 4వ తారీఖు రోజున బీజేహెచ్పిఎస్ మరియు అంబేద్కర్ సంఘాలు, సిపిఐ, డిహెచ్పిఎస్ లాంటి ప్రజా సంఘాలు అన్నీ మద్దతు ప్రకటించడానికి నవాపేట్ మండల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగి అక్కడ ఎవరైతే ఇట్లాంటి కిరాతకానికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ మతఘర్షణకు పాల్పడ్డారో వారిపై వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి అని డిఎస్పీకి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. బీజేహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షుడు కోడిగంటి నరసింహ మరియు రాష్ట్ర అధ్యక్షులు సహదేవులు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కళ్యం శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు సిరిగిరి శ్రీను గారు మొదలైన వారు కూడా హాజరు అయ్యి అత్యంత గట్టిగా అక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది. అదే తరుణంలో సిపిఐ పార్టీ నాయకులు మరియు డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి కామ్రేడ్ శ్రీనివాసులు గారు, కామ్రేడ్ భార్గవి గారు, మహబూబ్నగర్ జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి బాలకృష్ణ గారు మరియు యేసురత్నం గారు లాంటి వారు స్పందించి ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇంతటితో కాదు, ఇక నుంచి వాళ్ళని వదిలిపెట్టామని కూడా మేము తెలియపరుస్తున్నాం. అక్కడికి వెళ్తాం, పరిశీలిస్తాం, వారిపై కేసులు పెట్టి లోపట వేసేంత వరకు కూడా మేము వదలమని కూడా తెలియపరుస్తున్నాం. ఈ విషయం ఇలా ఉంటే ఇంకొక విషయం మీకు తెలియపరుస్తున్నాను మిత్రులారా. ఏ దేశం కూడా కులంతో మతోన్మాదంతో అభివృద్ధి చెందినట్లు చరిత్రలో లేదు. మతం పునాదుల మీద, కులం పునాదుల మీద ఏ దేశం కూడా బాగుపడదు కూడా. ఎక్కడైతే ఉంటామో అక్కడనే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మతోన్మాదం కాదు, కులమున్మాదం కాదు, ఒక మనుషుల్లాగా అభివృద్ధి పథంలో మన దేశం అభివృద్ధి చెందే విధంగా అందరూ ముందుకు వచ్చి నడుచుకోవాలి, మంచి నడవడిక నడుచుకోవాలని తెలియపరుస్తున్నాం. ఎవరైతే ఈ గొడవకు పాల్పడ్డారో వారిని మాత్రం మనిషిలా చూసే జ్ఞానం వచ్చేంత వరకు వారిని జైల్లో పెట్టాలని సిపిఐ నాయకత్వం తరపున కోరుతున్నాం. అధికారులారా, మీరు కూడా ఖచ్చితంగా వారిపై స్పందించి వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వారికి మనిషి ఎలా గౌరవించాలో అనేది తెలిసేంత వరకు వాళ్ళకు శిక్ష పడేటట్టుగా మీరు కేసులు పెట్టాలని సిపిఐ నాయకత్వం తరపున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ తెలియపరుస్తున్నాను.